హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్నోసెంట్ టాక్స్ రవి. మనం అయితే ప్రెసెంట్ అమీర్పేటలో అయితే ఉన్నాం. సో అమీర్పేటలో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో చాలా మంది కోచింగ్లకి అయితే వచ్చి ఇక్కడే ఉండిపోయి జాబులు చేసుకుంటూ సో చాలా కష్టాలు అయితే పడుతుంటారు. సో ఇప్పుడైతే ఎవరో కానీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకుందాం. సులువు అనుకుంటే సులువు బ్రతుకెలా ఉండాలి. అమీర్పేట కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఓకేనా? అంటే మీకు ఓకే అనిపిస్తుంది అమీర్పేట? లేదు, స్ట్రగుల్ అవ్వాల్సిందే ఎవరైనా సరే. అంటే ఏ ప్రకారంగా జాబ్స్ లేకపోతే ఫుడ్ అన్ని విధాలుగా పర్టికులర్ అంటే ఏం లేదు. కొత్తగా ఏం తెలియలేని వాళ్ళు వస్తే సడన్ వస్తే వాళ్ళు సఫర్ అవుతారు డెఫినెట్లీ. కానీ సెట్ అవుతారు కొద్దిగా ఓపికతో ఉండి ఏదన్నా ఫ్రెండ్స్ కానీ ఇలా బ్యాక్గ్రౌండ్ గురించి అలా తెలుసుకొని వాళ్ళకి బెటర్. ఒక్కరు వచ్చి ఉండాలంటే నాకు తెలిసినంత ఇబ్బంది బాగా సఫర్ అవుతారు. ఫ్రెండ్స్ ద్వారా అంటే ఒకరు చూసుకోవడానికి ఉంటది, ఒక బ్యాక్ బోన్ లాగా. ఓకే, మీరు ఎవరైనా చెప్తే వచ్చారా లేకపోతే మీరంతా మీరే ఓన్ గా హైదరాబాద్ కి వచ్చారా? నా అంతటా నేను ఓన్ గా వచ్చి మీరే హాస్టల్ ఎత్తుకొని జాయిన్ అయినా. ఇంతకు ముందు ఓయూ పీజీ కాలేజ్ డిగ్రీ చేశాను. సో హాస్టల్ ద్వారా ఇక డిగ్రీ కంప్లీట్ అయింది కాబట్టి హాస్టల్ జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటున్నా. ఓకే, మీరు ఏ కోర్స్ నేర్చుకున్నారు? లేదు, ప్రస్తుతానికి ఏం నేర్చుకోలేదు, ఓన్లీ డిగ్రీ అయింది. డిగ్రీ అయింది తర్వాత మీరు అంటే ఏ జాబ్ చేయాలో? ఈ జాబ్ వాయిస్ ప్రాసెస్ లో జాబ్ చేస్తాను. వాయిస్ ప్రాసెస్ అంటే ఏంటి? నార్మల్ గా కాల్స్ మాట్లాడతాం కదా, సో దాని పర్పస్. అంటే కస్టమర్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్? లేదు, ఆన్లైన్. అవును, టెలికాలర్ ద్వారా. ఓకే, ఇది ఏమన్నా లైక్ జాబ్ ఏ జాబ్ లేని వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాంటిదా లేకుంటే ఈజీగా? కొద్దిగా ఇబ్బంది అనుకోండి, ఏ జాబ్ కూడా అంత ఈజీ కాదు. సో చేసుకుంటే పోతే ఒకళ్ళు అలవాటు అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ దాంట్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? ప్రస్తుతానికి ఏం లేదు, అంటే గ్రోత్ లేదు కంపెనీలో. ఏదో ఫార్మాలిటీ ఒక 1 month 2 months చేసుకోవడానికి బెటర్, బ్యాకప్ కోసం. తర్వాత మంచి జాబ్ వస్తే వెళ్ళిపోవచ్చు. ఓకే, మీ దాంట్లో మీ జాబ్ చేయడం వల్ల మీరు నెక్స్ట్ జాబ్ చేసే దాంట్లో ఏమైనా ఉపయోగపడుతుందా? పడదు. హాస్టల్ ఫీజులకి, మామూలు ఖర్చులకి, ఇంట్లో అడగకుండా సరే ఫ్యూచర్ కి ఏదైనా జాబ్ చూసుకోవడానికి కాకుండా అంతే. బాగా చదువుకుని బాగుంటాను. ఓకే, ఇక హైదరాబాద్ నుండి కూడా ఇంటికి అడగలేము కదా. ఓకే, మీ ఫ్రెండ్స్ మీరు ఇద్దరు ఒకటే జాబ్? అతను వేరే కంపెనీ. ఓఎస్ లోనే వేరే కంపెనీ. అంటే అది ఒకటే కాల్స్, ఆన్లైన్ కాల్స్ ఒకటే కానీ వేరే కంపెనీ, వేరే ప్లాట్ఫామ్. ప్రెసెంట్ మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే దేనికి వెళ్తారు? డిజిటల్ మార్కెటింగ్ అంటున్నా. డిజిటల్ మార్కెటింగ్. అవును, ప్రెసెంట్ ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు మార్కెట్ పైన నడుస్తుంది కదా ఆన్లైన్ ద్వారా. సో బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నా డిజిటల్ మార్కెటింగ్. బెస్ట్ అంటే దానికి కెరీర్ లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అవును, ఉంటాయి. ఎట్లా మామూలుగా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చూసుకుంటే ఒక బ్యానర్ తీసుకొని మనం స్ట్రీట్ లో వెళ్ళి అడ్వర్టైజ్ చేసేటోళ్ళం కదా. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు యూజువల్లీ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, ఇన్స్టాలా, స్నాప్ లా, దాంట్లో అడ్వర్టైజింగ్ ద్వారా అట్లా సరే అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మొత్తం డిజిటల్ మార్కెటింగ్ లో వెళ్తే మీరు ఏ బ్రాండ్ అయినా డిజిటల్ ప్రమోట్ చేస్తారు చెప్పవచ్చు. ఓకే, మీరు హాస్టల్లో ఎలాంటి కష్టాలు పడుతుంటారు? అంటే మెయిన్ అయితే ఫుడ్ అంటే క్లీనింగ్, మెయింటెనెన్స్ ఇలాంటివి అంటే నార్మల్ గానీ ఫుడ్ అయితే మెయిన్. ఇది చట్నీ కాదు, అది వాటర్. ఇది రెడ్ చట్నీ కాదు, అది రెడ్ వాటర్. ఎవరైనా ఫుడ్ కదా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, చూస్తున్నారు కదా ఇవ్వండి అమీర్పేటలో ఉండే వాళ్ళ కష్టాలు. మీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? హాస్టల్ ఎత్తుకున్నారా? హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళు పెట్టింది తింటున్నారు. ఓకేనా? పర్లేదు అన్న. ఓకే, పర్లేదు. అంటే సర్వే అయిపోతున్నారా? ఓకే, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తెలియాలి మీ జూనియర్స్ కి అంటే అలాంటివి చెప్పొచ్చు కదా. హాస్టల్స్ వద్దు ఇలాంటివన్నీ చెప్పాలనుకున్నారా? అంటే వాళ్ళు రూమ్ తీసుకుంటే రూమ్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ ఫ్రెండ్స్ తో సర్కిల్ లో చూసుకొని ఒక 10 to 15 members, 8 to 10 members చూసుకోవడం బెటర్. అది కుకింగ్ చేసుకొని వాళ్ళు చేసుకోగలరైతే రూమ్ తీసుకోవచ్చు. ఓకే, మీరు అమీర్పేటకి వచ్చిన వెంటనే నాన్ ఐటీలో జాబ్ చేస్తున్నారు, మీకు టైం ఎలా సెట్ అవుతుంది ప్రిపేర్ అవడానికి?
అంటే చూసుకుంటూ ఉంటాను అంతే. నా మార్నింగ్ టైంలో వెళ్తాను కాబట్టి సాయంత్రం చూసుకుంటాను. ఒక 2 hours 1.5 hours చూసుకుంటూ ఉంటాను అలాగే. ఓకే, చాలా టైం కన్సిస్టెన్సీ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. లేదన్నా అంటే జస్ట్ అంతే 1.5 hours అంటే తక్కువే. ఏదో ట్రై చేస్తున్నా. ఓకే, ప్రజెంట్ ఏమున్నాయి ట్రెండింగ్ టెక్నాలజీస్? డేటా అనలిటిక్స్ అండ్ డీప్ లెర్నింగ్, ఇంకా జావా ఫుల్ స్టాక్ కూడా ఉంది కదండి బాగా. ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయా ఫస్ట్? ప్రాపర్ గా చెప్పలేను దేని మీద ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ అలా ఉంటాయి. బట్ క్యాంపస్ లోనే ఇవన్నీ ఏంటో తెలుసుకుంటే కంపల్సరీగా ఉంటాయి ఫ్రెషర్స్ కి. ఓకే, మీరైతే మొత్తానికి క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వాలని చెప్తున్నారు. అంతే. నాన్ ఐటీలోంచి మళ్ళీ ఐటీకి షిఫ్ట్ అవుతారా? అవుతాను బట్ ప్రాపర్ గా ఏ డొమైన్ అని తెలుసుకొని మంచిగా ఇష్టం దాని మీద నాలెడ్జ్ బాగా వస్తే అవుతాను. ఓకే, మీరు అమీర్పేట్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎందుకని నేర్చుకోండి, టైం తీసుకున్నా పర్లేదు, ఇష్టమైన నేర్చుకోండి. నీలో ఉన్న కసి నిన్నెవడిలోనూ చూడలేదు. చాలా థ్యాంక్స్ బ్రో, గ్రేట్ గ్రేట్ మ్యాటర్స్. చెప్తారా? జాయిన్ అవ్వచ్చు. ఎలక్ట్రికల్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా నేర్చుకోవాలంటే కోచింగ్ సెంటర్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మీ దాంట్లోకి రావాలంటే ఏం చేయాలి? 10th క్లాస్ తర్వాత 10th క్లాస్ లో ఐటీఐ చేయాలి. ఐటీఐ కానీ బీటెక్ కానీ, బీటెక్ లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా ట్రిపుల్ ఈ కానీ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇందులో జాయిన్ అయిపోవచ్చు. అంటే ప్లేస్మెంట్స్ ఏ ఉండవా? ప్లేస్మెంట్ ఉంది, 100% ప్లేస్మెంట్. 100% ప్లేస్మెంట్. అంటే ఏ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు? చెప్తారు అంటే ఇంటర్వ్యూ పంపిస్తారు. పంపించినట్టే మన బేస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్, ఇవి ఏమైనా ఇలాంటివి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయి. 100% ప్లేస్మెంట్ ఉంటుంది. మీరు ఏమైనా హాస్టల్లో ఉంటున్నారా? హాస్టల్లో ఉంటుంది. ఎంత అండి హాస్టల్ అంటే? 5,000 ఉంటుంది. 5,000 షేరింగ్ అని 5,000. అవును, సెపరేట్ ఉంటుంది. అంతా ఓకేనా హాస్టల్? అంతే ఓకే, బాగానే ఉంది. అంటే మీ హాస్టల్ వరకు ఓకేనా? ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఓకేనా లేకుంటే మా ఛానల్ ఇన్నోసెంట్ టాక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పరా? సబ్స్క్రైబ్